పుత్రుల గణపతి వ్రతం. ఇది నిజంగా మరి సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి, తర్వాత ఈ సంతానంలో కూడా పుత్ర సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉండే వ్రతం ఇది పుత్రద గణపతి వ్రతం. ఇది ఈసారి మనకి మార్చి 3వ తేదీ సోమవారం నాడు రావటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ పుత్రద గణపతి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకుంటే ఏ రకంగా చేసుకోవాలి? దీన్ని మనం చేసుకున్న దానికి ఏమైనా నియమాలున్నాయా? ఇలాంటివన్నీ కూడా ఒకసారి తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ గణపతిని మనం ఏదైనా సరే గణపతికి సంబంధించిన వరకు ఇంచుమించుగా వరగణపతి వ్రతమని, తర్వాత మరి వినాయక వ్రతమని ఇలా ఇంచుమించుగా 21 రకాలైన వ్రతాల్ని మనకి గణేష పురాణం అందించడం అనేది కూడా జరిగింది. ఆ 21 వ్రతాల్లో ఒక వ్రతం అనేది అంటే ఇప్పుడు ప్రతి నెల కూడా మనం సంకష్టార గణపతి చతుర్థి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటాం. ఇలా అనేక రకాలైన వ్రతాల్లో 21 వ్రతాలున్నాయి. ఈ ముఖ్యంగా గణపతికి సంబంధించింది. ఒక దేవతామూర్తికి ఇన్ని రకాలైన వ్రతాలు ఉండటం అనేది కేవలం వినాయకుడి విషయంలోనే మనం గమనించడం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా మరి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే గనక పుత్ర గణపతి వ్రతం అనేది. ఇది పాల్గొన మాసంలో శుక్ల చవితి నాడు దీన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇంచుమించుగా ఆగస్టు నుంచి ఇదేదైతే అంటే భాద్రపద మాసం నుంచి ఇంచుమించుగా మళ్ళీ మనకి ఈ పాల్గొన మాసం వరకు ఉండేవేవైతే ఇంచుమించుగా మనకి 5, 6 నెలల కాలం వస్తే, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంచుమించుగా భాద్రపద మాసం కూడా 5, 6 నెలల కాలం వస్తుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మధ్యంగా ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఈ పుత్రద గణపతి వ్రతాన్ని ఇప్పుడు మనము ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు ప్రారంభించి, ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా చవితి నాడు ఇంచుమించుగా మళ్ళీ వినాయక చవితి వచ్చేదాకా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ పుత్ర గణపతి వ్రతాన్ని మనకి పూర్వకాలంలో రాజులందరూ కూడా అంటే రాజరికం అనేది మళ్ళీ నిలవాలి, తన తర్వాత వారసులు కావాలి, మరి ఖచ్చితంగా వాళ్ళు పరిపాలన యోగ్యులు కావాలి అనే సదుద్దేశంతో అప్పటి రాజులు చాలామంది ఈ పుత్రద గణపతి వ్రతాన్ని చేసి తరించి ఆ రకంగా వినాయకుడి యొక్క కృపని వాళ్ళు పొంది ఉన్నారు. కనుక వారి రూపేణా మనకి ఇది బహుళ ప్రాచుర్యంలోకి ఈ పుత్రద గణపతి వ్రతం రావటం అనేది జరిగింది. అయితే ఇక్కడ దీన్ని ఎలా చేసుకోవాలి అంటే గనక దీన్ని మీరు సాధారణంగా వినాయక చవితిని ఎలా చేసుకుంటారో ఇంచుమించుగా అలాగే చేసుకోవాలి. అయితే ఇక్కడ దీనికి ఏంటంటే వినాయక చవితికి మరి ఉపవాసం ఉండటము, ఉండకపోవటం అనేది అది నియమం కాదు. కానీ ఇక్కడ మటుకు ఈ పుత్రద గణపతి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు మాత్రం సాయంకాలం వరకు అంటే నక్షత్రాలు కనపడే వరకు కూడా ఉపవాసం ఉండాలి. అంటే ఏకభుక్తంగా ఉపవాసం ఉండి సాయంకాలం మనకి నక్షత్రాలు దర్శనమయ్యాక మనం ఏదైనా సరే ఆహారంగా సాత్వికంగా తీసుకోవచ్చు. ఇక చంద్రుడు ఒకవేళ మనకి కనుక కనిపించేలాగా ఉంటే గనక ఇటు చంద్రుడికి నమస్కరించుకుంటూ, తర్వాత మరి వినాయకుడికి ప్రత్యక్షంగా మనకి ఇంట్లో పటం ఉంటుంది కాబట్టి వినాయకుడికి నమస్కరించుకుంటూ కొద్దిగా ఇద్దరి పేరు చెప్పుకుని కూడా మనం దూర్వాంకురాల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక నైవేద్యం అనేది ఏదైనప్పటికీ కూడా వినాయకుడికి మరి ఉండ్రాలు కానీ, మోదకాలు కానీ ఆయనకి ప్రీతి పాత్రం కనుక అవి మనం నివేదన చేయాలి. మరి ఇక్కడ చంద్రుడికి ప్రాధాన్యత ఏంటి అంటే గనక నిజానికి వినాయకుడి యొక్క నక్షత్రం ఏదైతే ఉంటుందో అది చంద్రుడిది హస్తా నక్షత్రం. అందుకని ఇక్కడ చంద్రుని కూడా అదే స్థాయిలో మనం గౌరవించాలి, పూజించాలి అని చెప్పి మనకి పురాణ గ్రంథాలు తెలిపి ఉన్నాయి. ఇక్కడ ఆ రకంగా మనం వినాయకుడిని ఆరాధించడంతో పాటు చంద్రుడిని కూడా స్మరించుకోవటం అనేది ఈ యొక్క వ్రతంలో ఉన్న ప్రత్యేకత. ఇక ఈ రకంగా మనం అంటే ముఖ్యంగా ఎవరైతే చాలా ఏళ్ళుగా సంతానం లభించక నిరీక్షిస్తూ ఉన్నారు బహుకాలంగా, వారందరికీ కూడా ఇది చాలా శ్రేష్టమైనది. అలాగే కొంతమంది తల్లులకి ఈ పుత్రుల మీద చాలా వాత్సల్యం అనేది కూడా ఉంటుంది. కనుక మరి వారి యొక్క పుత్ర సంతానం కావాలని కోరుకునే మహిళలు కూడా ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతంలో ఈ పుత్ర గణపతి వ్రతం అనేది కూడా ఒకటి.
కనుక ఈ రకంగా మరి మనం పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం అంటే సాధారణంగా సంతానానికి బాగా మేలు చేసే వ్రతాల్లో సంతాన గోపాల వ్రతం అనేది ఒకటి. తర్వాత ఈ పుత్రద గణపతి వ్రతం అనేది ఒకటి. కనుక ఈ 2 రకాల వ్రతాలు చాలా చక్కటి సత్వర ఫలితాలు ఇస్తాయి అంటల్లో మనకి ఎలాంటి ఆక్షేపణ లేదు. కనుక ఆ రకంగా మనం ఈ పుత్రద గణపతి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఈరోజు మనం ఏదైనా సరే ఆ పుత్రద గణపతి స్తోత్రం అని కూడా ఉంటుంది. అది ఈరోజు మనం ఏదైనా సరే 9 సార్లు చదువుకోగలిగితే మంచిదే. ఇక్కడ మనం ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదు. మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ రోజు నుంచి ప్రతి నెల శుద్ధ చవితి నాడు అది ఇంచుమించుగా మళ్ళీ భాద్రపద మాసంలో వినాయక చవితి వచ్చేదాకా కూడా ప్రతి నెల మనం ఇంచుమించుగా 6 నెలల కాలం పాటు ఆచరించవలసి ఉంటుంది. ఇక ఈరోజు ఏదైనా సరే మనం ఒక మంత్రాన్ని పఠించాలి అనుకుంటే గనక ఓం గం గణపతియే పుత్రవర్ధనాయ ప్రదాయనయ నమః. ఓం గం గణపతియే పుత్రవర్ధనాయ ప్రదాయిన్యే నమః. ఇది మనం రోజు ఎంతో కొంత అంటే 27 సార్లు గాని, 54 సార్లు గాని అలా మన తీరిక, ఓపిక పట్టి చేసుకుంటూ వెళ్ళాలి. వ్రతం మాత్రం మనం ప్రతి నెల శుద్ధ చవితి నాడు చేసుకుంటూ రావాలి. ఆ రకంగా ఈ పుత్రద గణపతి వ్రతాన్ని అందరం కూడా చేసుకొని ముఖ్యంగా ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నారో వారికిది చాలా చక్కటి మేలు చేస్తుంది. ఇక అంతేకాకుండా పుట్టిన సంతానం సరిగ్గా వాళ్ళు ఏదైనా సరే తరచూ అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నా, లేదా మరి అల్లరి, తిక్కతో ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా అలాంటి వారి కోసం కూడా ఈ పుత్రద గణపతి వ్రతం అనేది చాలా శ్రేయోదాయకం. కనుక ఆ రకంగా మరి ఈ పుత్రద గణపతి వ్రతాన్ని అందరూ చేసుకుని తరించాలని నా యొక్క ఆకాంక్ష. అయితే ఇక్కడ ఈ పుత్రద గణపతి వ్రతాన్ని మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నాం, ఇంచుమించుగా వినాయక చవితికి వ్రతాన్ని ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగానే చేసుకోవాలి. అయితే ఇక్కడ మరి ఇది పొద్దున పూట పూజ చేసుకోవాలి. సాయంకాలం కూడా మళ్ళీ పునః పూజ అనేది ఉంటుంది. ఆ పునః పూజలో మనం ఇందాక చెప్పుకున్నట్టు